గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్. వందే మాతరం. కృష్ణం వందే జగద్గురు. భగవద్గీత రాజవిద్యా రాజగుహ్య యోగము 29వ శ్లోకం. సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మైతే తేషు చాప్యహం. నేను సకల ప్రాణుల యందును సమభావముతో వ్యాపించి ఉండెదను. నాకు అప్రియమైన వాళ్ళు ప్రియమైన వాళ్ళు అని ఎవరూ లేరు. కానీ నన్ను భక్తితో భజించువారు నాయందే ఉండెదరు. నేను వారి యందు ప్రత్యక్షముగా ఉందును. ఏమిటండి ఇది? స్వామికి ప్రియమైన వాళ్ళు అప్రియమైన వాళ్ళు ఎవరూ లేరా? పైగా అందరికీ స్వామి సమానమైన భావముతోటి చూస్తూ ఉన్నాడా? మరి అలాంటప్పుడు కొందరు కష్టాలు ఎందుకు పడుతున్నారు, కొందరు సుఖంగా ఎందుకుంటున్నారు, కొందరు ధనవంతులుగా ఎందుకుంటున్నారు, కొందరు దరిద్రులుగా ఎందుకుంటున్నారు? అసలు ఏ రోజు భగవంతుడిని ఆరాధించని, భగవంతుడి గురించి తెలియని విదేశాలలో ఉండే వాళ్ళు భౌతిక భోగాలు అనుభవిస్తూ ఆనందంగా విలాసవంతంగా బ్రతుకుతూ ఉన్నారు. నిరంతరము పరమాత్మను ఆరాధించి రామాయణమో భారతమో భాగవతమో చదువుకొని భగవన్నామస్మరణ చేసేవాడేమో దరిద్రుడుగా రెండో పూట తింటారు కణాలు లేకుండా ఉంటున్నాడు. భగవంతుడేమో నాకు అందరూ సమానమే అంటున్నాడు. ఏమిటి ఇదంతా? భగవంతుడికి అందరూ సమానమే. పూర్వ శ్లోకాలన్నీ కూడా గమనిస్తే మనకు చక్కగా అర్థమవుతుంది. నీకు కష్టమో నష్టమో సుఖమో దుఃఖమో కలగడానికి కారణము నీ పూర్వజన్మ వాసనలో నీ స్వయంకృత అపరాధము, నీవు చేసుకున్న కర్మ. దానితోటి పరమాత్ముడికి ఎలాంటి సంబంధము లేదు. రైల్వే వాళ్ళు అందరికి చక్కగా ట్రైన్ టికెట్లు ఇస్తారు. బాత్రూమ్ దగ్గర నుంచోడానికి, గేటు దగ్గర నుంచోడానికి టికెట్లు ఇవ్వరు. అలా నుంచోమని కూడా చెప్పరు. సీట్లు ఎంతవరకు ఉన్నాయో అంతవరకే టికెట్లు ఇస్తారు. అందరూ టికెట్లు కొనుక్కొని వెళ్ళి వాళ్ళ సీట్లో కూర్చొని చక్కగా జాగ్రత్తగా ప్రయాణం చేయాలి. కానీ అలా అవుతుందా? మీరు ఎప్పుడైనా ట్రైన్ పోయేటప్పుడు చూడండి, గేటు దగ్గర బోలెడు మంది నుంచి నేలాడుతూ ఉంటారు. రైలు స్పీడ్గా వెళ్తుంటే రైలు గేట్ దగ్గర నుంచి సెల్ ఫోన్లు మాట్లాడే వాళ్ళు ఉంటారు, సెల్ ఫోన్ చూసుకునే వాళ్ళు ఉంటారు, కిటికీల దగ్గర చేతులు పెట్టి చేతులు బయటకు పెట్టి ప్రమాదాలు తెచ్చుకునే వాళ్ళు ఉంటారు. అపరిచితులతోటి నమ్మకండి అని రైల్వే వాళ్ళు బోర్డులు పెట్టినా సరే ట్రైన్ ఎక్కగానే పక్కనే మన సీట్లో కూర్చునేవాడిని ప్రయాణం. ఏమంటే మాస్టారు ఎక్కడి వరకు ప్రయాణం? బెజవాడ. నేను కూడా బెజవాడ వరకే. ఇంకా అక్కడికి వీళ్ళిద్దరు బామర్దులైనట్లుగా కులాసా కబుర్లు చెప్పుకోవడం, పక్కనోడని నమ్మడం, వాడేదో దోచుకుపోవడము, ఇలా రకరకాలు. ఎవరు చేపిస్తున్నారండి ఇవన్నీ? రైల్వే వాళ్ళు చేపిస్తున్నారా? అంటే తేలిక ఉదాహరణ అయితే అర్థమవుతుందని చెప్తున్నాను. పరమాత్మకు అందరి పట్ల సమభావమే ఉంది. వీడు నాకు గొప్పవాడు, వాడు తక్కువవాడు అనే భేదభావం లేదు. మనం చేసుకుంటున్న పనుల వల్ల అలాగే ఇలా బ్రతకరానే పరమాత్ముడు భూమి మీద పంపిస్తాడు. ఎవరైనా ధర్మంగా ఉండు, సత్యంగా ఉండు, నీతిగా ఉండు, న్యాయంగా ఉండు, నీ కర్తవ్యం నువ్వు కరెక్ట్గా చెయ్యి. ఆరోగ్య విషయంలో కూడా ఇలాంటివి తిను, ఇలాంటివి తినకు. ఏమంటే ఆయుర్వేద శాస్త్రం లేదా మనకి? ఎవరిచ్చారు? పరమాత్ముడే కదా ఇచ్చింది. ప్రతి ఒక్క విషయం నీకు కంప్లీట్గా మెటీరియల్ ఇచ్చేసి పంపించేశాడు. మనం ఏం చేస్తామండి? పుట్టిన దగ్గరుండి మోహమాయలో పడిపోయి మనకి తోచినవి, మనకి నచ్చినవి, మనకి అనిపించినవి, ఇంకెవడో చెప్తుంటే నిజమే కాబోలు అనేసి ఇన్స్పిరేషన్గా తీసుకున్నవన్నీ చేసుకుంటూ పోతాం, దెబ్బలు తగిలించుకుంటూ ఉంటాము. నింద మాత్రం పరమాత్మ మీద వేస్తాం. అవునా కదా? ఎవరినో నమ్మి ఒక అమ్మాయి మోసపోయింది. భగవంతుడు నా తలరాత సరిగ్గా రాయలేదు అంటది. ఏమంటే భగవంతుడు చెప్పాడా? అమ్మ నాన్న కళ్ళలో కారం కొట్టి సాయంత్రం అయితే పార్క్కి వెళ్ళిపోవాడుతో తిరిగిరా అని చెప్పాడా అండి? ఎవరో అమ్మాయిని ప్రేమించి కుర్రారు మోసపోతాడు, ఆ బీర్ సీసాలు మందు దాగి దొరుకుతాడు, జగమే మాయా బతికే మాయా అని పాట పడతాడు. ఒరే ఆ పిల్లల్ని ప్రేమించిరా, దాని చుట్టూ తిరుగురా అని పరమాత్ముడు చెప్పాడా? ఆ దేవదాస్ సినిమాలో జగమే మాయా బ్రతికే మాయా ఆ పాటలన్నీ చూస్తే నాకు నవ్వు వస్తుంది. పార్వతిని పెళ్లి చేసుకోలేకపోవడం నీ చేతగాంతనం. ఆమెను తీసిపోయి కనీసం ధైర్యంగా తీసిపోయి పెళ్లి చేసుకుందామనే ఆలోచన కూడా నీకు లేకపోయింది. నీ చేతగాంతనానికి భగవంతుడిని చేతగాని వాడిని చేసేలాగా మనుషులు చేసే పిచ్చి పనులండి ఇవన్నీ కూడా. విచిత్రం ఏంటంటే ఇలాంటి చేతగాంతనంతో తీసే దిక్కుమాలిన సినిమాలు హిట్లు అయిపోతాయి. కారణం ఏంటంటే మనం ఒక చేతగాని వాడం కాబట్టి చేతగాని విషయాలన్నీ కూడా మనకి చాలా గొప్పగా అనిపిస్తాయి. భగవంతుడు మన కర్మలకు సాక్షి. మంచి చెడు మనం ఏం చేసినా పరమాత్ముడు పరిశీలిస్తున్నాడు. దానికి తగ్గ ఫలితము కర్మే ఇస్తుంది, భగవంతుడు ఇవ్వడం లేదు. అది ఈ జన్మలో అవ్వచ్చు, కాసేపట్లో అవ్వచ్చు. దాని తీవ్రతను బట్టి తర్వాత జన్మకు కూడా కర్మ వెంట వస్తుంది. దాని వలన మనుషులు కష్టాలో సుఖాలో లేదనుకుంటే దారిద్ర్యమో ఐశ్వర్యమో అనుభవిస్తున్నారు. విదేశాలలో ఉన్న వాళ్ళు ఏ పూజ చేశారని ధనవంతులు అవుతారండి అని అడుగుతారు కొందరు నన్ను. ఈ జన్మలో పూజ చేస్తూ రకరకాల పువ్వులు వేస్తూ స్తోత్రాలు చదువుతూ హోమాలు యజ్ఞాలు చేపిస్తూ మనకు కనపడకపోవచ్చు. పూర్వజన్మలో ఏవో చేసి ఉండవచ్చు, గొప్పగా చేసి ఉండవచ్చు. ఆ చేసిన కర్మ ఫలితంగా పుణ్య ఫలితంగా స్వర్గంలో భోగాలు అనుభవించి మరలా ఏ విదేశాల్లోనూ పుట్టి గొప్పగా ఎంజాయ్ చేస్తున్నారు. మోక్షాన్ని కోరకపోతే ఇలాగే ఉంటుంది. ఆ పుణ్యం ఎవరు తీసుకుంటారు? వాళ్ళే తీసుకోవాలి. వాళ్ళ అకౌంట్లో ఉన్నది పోయి ఏ అమెరికాలోనో ఎక్కడో స్విట్జర్లాండ్లోనో పుట్టేసి జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు. అనుభవించగా ఆ పుణ్యం కూడా పోతుంది. అందుకే నేను ప్రచారం చేసేది ఫలితాల కోసం పూజలు కాదురా, భగవంతుడిని పొందడానికి పూజ.
ఈ శ్లోకంలో ఇంకా భగవంతుడు ఏం చెప్తున్నాడు? నన్ను భక్తితో భజించువారు నాయందే ఉందురు, నేను వారి యందు ప్రత్యక్షముగా ఉండేదను. అంటే ఇక్కడ మరలా భేదభావమా? భగవంతుడిని స్పెషల్ గా పూజించిన వాడిని భగవంతుడు ఇంకాస్త బాగా చూసుకుంటాడు. ఏమిటి ఎలాంటి భేదం ఉందా భగవంతుడికి? ఇక్కడ జాగ్రత్తగా తెలుసుకోవాలండి. స్వామి, నాకు పుణ్యపాపాలు తెలియవు, అవేమీ నాకు వద్దు. నీవు ఏది చెప్పావో భగవద్గీతలో, ఏ దారి చూపించావో ఆ దారి పట్టుకొని నడవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను, నీవు సహకరించు. నీ పాదాలు పట్టుకొని నన్ను శరణాగతి చేస్తున్నాను ప్రభు, నన్ను ఉద్ధరించు. ఈ మానవ జన్మ నీవు నాకు అర్హత లేకపోయినా కృపతోటి ప్రసాదించావు. దీన్ని నేను దుర్వినియోగం చేసుకోకూడదు, సార్థకం చేసుకొని నిన్ను చేరాలి అని ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకొని భగవత్ సాక్షాత్కారాన్ని పొందడానికి ఎవరైతే ప్రయత్నం చేసి ఆ పరమాత్మకు శరణాగతి చేసి సాధన చేస్తారో అలాంటి వాడిని ఆ పరమాత్మ హక్కును చేర్చుకొని మోక్షం అనుగ్రహిస్తాడు. డబ్బు కావాలని పూజలు చేసుకునే వాళ్ళకి డబ్బు, జబ్బు తగ్గాలని పూజలు చేసే వాళ్ళకి జబ్బు తగ్గడము, ఇలాంటివన్నీ జరుగుతున్నాయని ప్రచారాలు చేస్తున్నారు కదా. స్వామి, నాకు నీవే కావాలి అని పాదాల మీద పడిన వాడిని లేవనెత్తి హక్కును చేర్చుకోవడానికి పరమాత్మ ప్రత్యక్షంగా రావాలంటారా, అక్కర్లేదంటారా? అది పరమాత్మ చెప్తున్నాడు, నేను ప్రత్యక్షంగా వారి యందు ఉండేదను. నా కోసం ఎవరు ఏడుస్తారో, నా పాదాలు ఎవరు పట్టుకుంటారో, నేను చెప్పినట్టు ఎవరు బ్రతుకుతారో ధర్మబద్ధంగా, నన్ను పొందాలని, నన్ను తెలుసుకోవాలని, నాలో కలిసిపోవాలని ఎవరు ప్రయత్నం చేస్తారో వాడి కోసం నేను వచ్చి నాలో కలిపేసుకుంటాను అని చెప్తున్నాడు ఆ పరంధాముడు. మానవ జన్మ ఉంది అందుకేనండి. ఈ శ్లోకం చక్కగా గుర్తుపెట్టుకోండి. లోకా సమస్త సుఖభవంతు. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్. కృష్ణార్పణం.